హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. డబ్బులే పెట్టకండి కానీ డబ్బులు సంపాదించండి త్రూ మనీ వరల్డ్ ఛానల్ నుంచి గ్రాండ్ వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఏంటి అంటే ఒక సూపర్ యాప్ అన్నమాట. ఈ యాప్తో మీకు జస్ట్ క్రికెట్ నాలెడ్జ్ తెలిస్తే చాలు, హ్యాపీగా ఇక్కడ నుంచి ఇన్కమ్ సోర్సెస్ని జనరేట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మీకు ఇన్స్టెంట్ పేమెంట్ కూడా దొరుకుతుంది. జస్ట్ మీ బ్యాంక్కే డైరెక్ట్గా డబ్బులు తీసేసుకోవచ్చు అనమాట. బట్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్, నాన్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. దయచేసి నాన్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ వైపుకి అండ్ మీరు ఇంట్రెస్ట్ చూపించినట్టయితే మంచి ఇన్కమ్ సోర్స్ తీసుకోవచ్చు అనమాట. సో ఇక ఇన్వెస్ట్మెంట్ అంటారా, అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది, చేస్తారా చేయరా అని చెప్పేసి అనేది. సో ఫస్ట్ థింగ్, యాప్ వచ్చేసి 10 షార్ట్స్ అనమాట. ఇక్కడ క్లియర్ గా మీకు కనిపిస్తుంది యాప్ అనేది. సో యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. యాప్ ని ట్యాప్ చేసేసేయండి, డైరెక్ట్ గా యాప్ ని డౌన్లోడ్ చేసేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీకు సైన్ అప్ అని చెప్పేసి అడుగుతుంది అనమాట. సైన్ అప్ ఆప్షన్ ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే డైరెక్ట్ గా ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని అడగడం జరుగుతుంది అనమాట. మీ మొబైల్ నంబర్, మీ నేమ్, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ అండ్ రిఫరల్ కోడ్. సో రిఫరల్ కోడ్ స్పేస్ లో అండ్ కింద డిస్క్రిప్షన్ లో కనిపించే రిఫరల్ కోడ్ యూజ్ చేయాలనుకున్న వాళ్ళు హ్యాపీగా రిఫరల్ కోడ్ ని యూజ్ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చేసుకోండి. సైన్ అప్ అనే బటన్ ట్యాప్ చేసేసండి. సైన్ అప్ చేసుకున్న వెంటనే అండ్ మీ మొబైల్ కి ఒక కన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది అనమాట, ఓటీపీ. సో ఓటీపీని ఎంటర్ చేసేసేయండి. ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే డైరెక్ట్ గా ఇక్కడ చూడండి మీకు డాట్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ డాట్స్ తోనే మీరు ఏంటిదంటే అండ్ ఇక్కడ కొన్ని క్విజెస్ ఆడాల్సి ఉంటుంది. ఆ క్విజ్ ఆడినట్లయితే సో మీరు ఆడిన క్విజ్ కి డబల్ అమౌంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ మీకు ఏంటిదంటే 50 రూపీస్ ఆఫ్ అమౌంట్ మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళు డాట్స్ ని అండ్ 1 రూపీ 2 రూపీస్ లెక్కనే మీకు ఏంటిదంటే 50 డాట్స్ కి 50 రూపీస్ అనమాట. ఈ 50 డాట్స్ తో మీరు క్విజ్ ఆడినట్లయితే మీకు డైరెక్ట్ గా 100 రూపీస్ ఆఫ్ అమౌంట్ రావడం జరుగుతుంది అనమాట. అది ఎలాగో ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాం. సో అండ్ ఈ ప్యాటర్న్ క్లియర్ చేసుకున్న వెంటనే డైరెక్ట్ గా మీ మొబైల్ నెంబర్, పాస్వర్డ్ తో లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోయిన వెంటనే ఈ విధంగా ప్యాటర్న్ మీకు రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి డైరెక్ట్ గా 50 డాట్స్ మీకు ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ డైరెక్ట్ గా ఇక్కడ చూసుకోవచ్చు మీ ప్రొఫైల్లో మీ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసేసుకోండి. మీరు రీఛార్జెస్ కూడా చేసుకోవచ్చు అండ్ రీడీమ్ చేసుకోవచ్చు. 200 రూపీస్ అయిపోయిన తర్వాత రిపోర్ట్స్, తర్వాత మీకు ఇక్కడ కావాల్సిన ఆప్షన్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. సపోర్ట్ టీమ్ కూడా ఉంటుంది. సపోర్ట్ టీమ్ తో కూడా మీరు మాట్లాడుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫస్ట్ మనం గేమ్ ఆడాలి అంటే మన ఫస్ట్ క్రికెట్ నాలెడ్జ్ ని వీళ్ళు చెక్ చేయడం జరుగుతుంది అనమాట. కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. దానికోసం స్టార్ట్ అనే బటన్ ని ట్యాప్ చేయండి. చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటాయి. క్రికెట్ నాలెడ్జ్ మీకు బాగా తెలుసుంటే ఆ క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ చేసేయచ్చు అనమాట. సో స్టార్ట్ అనే బటన్ ట్యాప్ చేసిన వెంటనే డైరెక్ట్ గా మీకు ఏంటిదంటే ఇక్కడ గేమ్ ఆడడానికి కొన్ని పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీన్స్ ఏంటిదంటే ఒక క్విజ్ రిలేటెడ్ గా మీకు ఒక టెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టెస్ట్ మీరు ఇక్కడ పాస్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీకు ఈ విధంగా చూపించడం జరుగుతుంది అనమాట. ఎలిజిబుల్ టెస్ట్ చేసినట్లయితే మీకు అండ్ ఇక్కడ గేమ్స్ ఆడడానికి 10 షార్ట్స్ రిలేటెడ్ గా అండ్ మీకు అన్లాక్ అవుతుంది అనమాట. అండ్ ఇలా మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మీరు కంపల్సరీ 5 క్వశ్చన్స్ లో 3 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అనమాట. క్లియర్ గా ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో అండ్ ఇలా చేసిన వెంటనే డైరెక్ట్ గా కాస్త స్క్రోల్ డౌన్ చేసుకోండి. స్టార్ట్ అనే బటన్ ట్యాప్ చేసేసేయండి. ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్ వస్తాయన్నమాట. 1 of 5. సో ఇక్కడ మీరు 5 లో 3 క్వశ్చన్స్ కి మీరు కరెక్ట్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి అండ్ మీకు తెలిసిన ఆన్సర్స్ ఫటాఫట్ పెట్టేసేయండి. నేను ఇక్కడ టెస్ట్ రిలేటెడ్ గా ఫటాఫట్ ఆన్సర్స్ పెట్టేస్తాను. సో ఇక్కడ చూడండి టెస్ట్ రిలేటెడ్ గా నేను ఇక్కడ ఆన్సర్ చేస్తున్నాను ఎలిజిబిలిటీ టెస్ట్ లో. అండ్ మీరు కూడా మీకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం మీరు ఇక్కడ అండ్ ఆన్సర్ చేయగలరు అనమాట. సో ఇలా ఆన్సర్ చేసిన వెంటనే డైరెక్ట్ గా 5 క్వశ్చన్స్ కంప్లీట్ చేసేస్తాను. 5 క్వశ్చన్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి 80% నాకు ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ కంగ్రాట్స్ చూపిస్తుంది అండ్ అన్లాక్ చేయమంటుంది అనమాట నాకు 10 షార్ట్స్ గేమ్స్ రిలేటెడ్ గా. సో నేను ఇక్కడ అన్లాక్ అనే బటన్ ట్యాప్ చేసేస్తున్నాను. సో అన్లాక్ చేసిన వెంటనే మనం ఎలిజిబిలిటీ టెస్ట్ లో అండ్ ఇక్కడ పాస్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు వచ్చిన 50 డాట్స్ తో అండ్ మనం హ్యాపీగా గేమ్స్ ఆడుకోవచ్చు అనమాట. ఇక్కడ యాక్సెప్ట్ చేసేసేయండి. సో యాక్సెప్ట్ చేసిన వెంటనే డైరెక్ట్ గా మీకు మ్యాచ్ లిస్ట్ ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి సో మీరు క్రికెట్ అనే కాదు అండ్ ఇక్కడ మీరు హాకీ కానివ్వండి, NBA కానివ్వండి, సో ఏదైనా మీరు ట్రై చేసుకోవచ్చు అనమాట. బట్ క్రికెట్ కాబట్టి వరల్డ్ కప్ హవా నడుస్తుంది కాబట్టి వరల్డ్ కప్ రిలేటెడ్ గా డైరెక్ట్ గా క్రికెట్ బటన్ ని ట్యాప్ చేసేసేయండి. సో క్రికెట్ ని ట్యాప్ చేసిన వెంటనే డైరెక్ట్ గా మీకు చూసుకున్నట్లయితే ఇక్కడ డిఫరెంట్ గేమ్స్ ఉంటాయన్నమాట. మీకు ఏదైతే ఓపెన్ లో ఉందో ఓపెన్ అనే బటన్ ని మాత్రమే ట్యాప్ చేయండి. అంటే మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ జరుగుతుంది అనమాట 9th రోజు. దాని రిలేటెడ్ గా మీకు ఏంటిదంటే కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అండ్ ఆ క్వశ్చన్స్ రిలేటెడ్ గా చూడండి నేను ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి అండ్ ఇక్కడ వాట్ విల్ బి ఇండియా స్కోర్డ్ ఇన్ ఫస్ట్ 10 ఓవర్స్ అని చెప్పేసి అడుగుతుంది. మీరు ప్రిడిక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీరు ఏదైతే ప్రిడిక్ట్ చేస్తారో ప్రిడిక్ట్ చేసిన దాని ప్రకారం ఇక్కడ మీరు అండ్ గ్యారంటీగా అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి అమౌంట్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన పని లేదు. సో ఇక్కడ నేను చూడండి 55 అండ్ అబోవ్ అని చెప్పేసి పెడుతున్నాను. అండ్ ఇక్కడ డైరెక్ట్ గా 55 అనే బటన్ ని ట్యాప్ చేస్తున్నాను. అంటే ఆప్షన్ డి ని ట్యాప్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ మీకు కింద డాట్ యూజ్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఆ బటన్ ని ట్యాప్ చేసి అండ్ మీరు అక్కడ ఎన్ని డాట్స్ పెట్టాలి అనుకుంటున్నారు. నేను ఇక్కడ మినిమం 10 డాట్స్ కాబట్టి 10 డాట్స్ పెట్టేస్తాను. సో అండ్ సేమ్ యాస్టీస్ గా ఇలాగా నేను ఏం చేస్తానంటే 5 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నా బ్యాలెన్స్ కూడా చూడండి ఇక్కడ 40 అయిపోయింది అనమాట. నేను ఇక్కడ 5 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసేస్తాను. సో ఫటాఫట్ మీరు కూడా ఆన్సర్ చేసేసుకోవచ్చు అనమాట. చిన్న ప్రెడిక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ మనకు వచ్చిన అమౌంట్ తో డైరెక్ట్ గా మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఆన్సర్ చేసేస్తున్నాం. సో ఇక్కడ ఈ విధంగా అయిపోయిన తర్వాత 5కి 5 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేసేసేయండి.
5కి 5 చేసిన తర్వాత అండ్ మీరు మీ దగ్గర ఉన్న 50 డాట్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ చూడండి నేను 5th క్వశ్చన్ కూడా ఆన్సర్ చేసేస్తున్నాను. సో 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేసిన తర్వాత నా బ్యాలెన్స్ 0 అయిపోయింది. అండ్ ఇక్కడ సేవ్ అనే బటన్ని కంపల్సరీ ట్యాప్ చేయండి. సో సేవ్ చేసేసేయండి. సేవ్ చేసిన వెంటనే ఏంటిదంటే ఆన్సర్ సేవ్డ్ అయిపోతుంది అనమాట. సో మనకు ఆ గేమ్ అయిపోయిన తర్వాత మీరు చెప్పిన ఆన్సర్స్ కరెక్ట్గా అవుతే మీకు డబల్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 100 రూపీస్ ఆఫ్ అమౌంట్ మీకు రావడం జరుగుతుంది అనమాట. బట్ ఇక్కడ ఈ వచ్చిన అమౌంట్ మనం డైరెక్ట్గా రీడీమ్ చేసుకోవచ్చు. బట్ మినిమం రీడీమ్ 200 రూపీస్. మళ్ళీ మీరు ఏంటిదంటే 100 రూపీస్కి మళ్ళీ ప్రిడిక్ట్ చేయవచ్చు అనమాట. అంటే మళ్ళీ మీరు ఆన్సర్ చేయవచ్చు, క్విజ్ టైప్లో ఆన్సర్ చేయవచ్చు. అండ్ అలా మీకు ఏంటిదంటే 200 రూపీస్ అయిపోయిన తర్వాత హ్యాపీగా రీడీమ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఇన్ కేస్ మీరు ఇక్కడ పెట్టిన దాంట్లో మళ్ళీ రీసెట్ చేసుకోవాలనుకుంటే రీసెట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి రిలేటెడ్గా నేను ఏం క్వశ్చన్ పెట్టాను, ఏ ఆన్సర్ చేశానని చెప్పేసి క్లియర్గా నాకు కనిపించడం జరుగుతుంది. సో అండ్ ఇక్కడ రీసెట్ కావాలంటే రీసెట్ చేసుకోవచ్చు, రివ్యూ కావాలంటే రివ్యూ కూడా చేసేసుకోవచ్చు. ఇక మనకు వచ్చిన అమౌంట్ డైరెక్ట్గా మనం రీడీమ్ చేసుకోవాలంటే రీడీమ్ అనే బటన్ ట్యాప్ చేసేసేయండి. బట్ రీడీమ్ చేసే ముందు మీ ప్రొఫైల్లోకి వెళ్ళి మీ బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఫిల్ చేసేసి సేవ్ అనే బటన్ ట్యాప్ చేసేసుకోండి. 200 రూపీస్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా రీడీమ్ చేసేసుకోండి. ఇన్స్టెంట్గా పేమెంట్ మీ బ్యాంక్ అకౌంట్లోకి రావడం జరుగుతుంది. సో ఇంతకుముందు టెక్సెల్ అనే యాప్ మీరు చూసే ఉంటారనమాట. సో అదే అడ్మిన్కి రిలేటెడ్గా సంబంధించిన యాప్ అనమాట. సో రిలేటెడ్గా మీకు కావాలనుకుంటే యాప్ని డౌన్లోడ్ చేసేసుకోండి. దయచేసి ఇన్వెస్ట్మెంట్స్ లాంటికి దూరంగా ఉండండి. సో ఈ యాప్లో కావాలంటే మీరు ట్రై చేసి ఇన్కమ్ సోర్సెస్ని జనరేట్ చేసుకోవచ్చు. ఇది వాటి వీడియో. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అన్సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్, జై హింద్, జై భారత్.